టాలీవుడ్‌లో కొన్ని షాకింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు 15వ తేదీన అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది డిసెంబర్‌కి వాయిదా పడడంతో ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన 'డబుల్ స్మార్ట్' సినిమాని ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా ఈ సినిమా 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్‌గా తెరకెక్కింది. నిజానికి 'డబుల్ స్మార్ట్' అనౌన్స్ చేసినప్పటికీ పెద్ద సినిమాలు కానీ, చిన్న సినిమాలు కానీ ఏవీ పోటీలో లేవు. కానీ ఇప్పుడు అనుకోకుండా 'మిస్టర్ బచ్చన్' సినిమా బరిలోకి దిగింది. ఒక రకంగా రవితేజ, పూరి జగన్నాథ్ మధ్య చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉంటాయి. కానీ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఓ సినిమా రిలీజ్ అవుతున్న రోజు రవితేజ హీరోగా చేసిన సినిమాని కూడా పోటీకి దింపినట్లు అయింది. అంతేకాక 'మిస్టర్ బచ్చన్' సినిమా దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఫస్ట్లో పూరి జగన్నాథ్ దగ్గర కొన్ని సినిమాలు పనిచేశారు. ఒక రకంగా వాళ్ళిద్దరిది గురు శిష్యుల సంబంధం అనుకోవచ్చు. ఇప్పుడు గురువుతో శిష్యుడు పోటీ పడుతున్న పరిస్థితుల్లో 'డబుల్ స్మార్ట్' సినిమా నిర్మాతల్లో ఒకరైన చార్మి కౌర్ రవితేజతో పాటు హరీష్ శంకర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ని తన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి అన్ఫాలో చేయడం హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి 'డబుల్ స్మార్ట్' సినిమా హిట్ అవ్వడం అనేది రామ్‌తో పాటు పూరి జగన్నాథ్, చార్మి వంటి వాళ్ళకి చాలా కీలకం. ఇలాంటి సమయంలో మరో పెద్ద సినిమా పోటీకి తెచ్చి పెట్టినందుకే వారి పద్ధతి నచ్చక చార్మి కౌర్ అన్ఫాలో చేసిందేమో అని చర్చ అయితే జరుగుతుంది. అయితే నిజానికి 'మిస్టర్ బచ్చన్' సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం ఓటీటీ ప్లాట్ఫామ్స్తో జరిగిన డీల్ అని తెలుస్తోంది. వాళ్ళ ఒత్తిడి మేరకే సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్లో ఈ గొడవ హాట్ టాపిక్గా మారుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.